అందరిలో నా తల్లి అవమానపడుతుంటే కూడా ఏ ఒక్కరూ అడ్డు చెప్పలేదు. నా తల్లినే హంతకురాలన్నారు. అవమానానికి ఆజ్యం పోసి మాటలతోనే ఆత్మాభిమానాన్ని కాల్చేశారు. అంత జరుగుతున్నా నేను మాత్రం ఏం చేయగలిగాను మనవడా? నా కూతురు మూర్ఖత్వానికి, అర్థం లేని పంతానికి తలొంచి శిలగా మిగిలిపోయాను. అందుకేనయ్యా నా చేతగానితనానికి అసహ్యం వేసి క్షమాపణ కోరుకోవడానికి ఇలా వచ్చా. తాతయ్య, మావయ్య గారు, మా తలరాతను మీ తప్పుగా అనుకోవద్దు. మీరు మాకు దైవం లాంటి వాళ్ళు. మీరు మమ్మల్ని క్షమాపణ కోరడం ఏంటి? అమ్మా శారద, ఇక మీకెవ్వరికీ ఏ కష్టం లేదమ్మా. మనవరాలా, ఇక నీ జీవితానికి ఏ సమస్య లేదమ్మా. నీకోసం ఎవరొచ్చారో తెలుసా? నాన్న వినాయ్, చల్లగా ఉండు బాబు, లే. అమ్మా విద్య, మొత్తానికి నీ బావని నీ మొగుణ్ణి చేసుకున్నావమ్మా. అత్తయ్య, బావా, నా మూలంగా మీ మనసులు బాధపడుంటే దయచేసి నన్ను క్షమించండి. పర్లేదు బావ. థ్యాంక్ యూ బావా, అర్థం చేసుకున్నందుకు. మనవడా, విషయాన్ని వినయ్ అర్థం చేసుకున్నా మీ అత్తయ్య మాత్రం అర్థం చేసుకోదు. కాబట్టి ముందుగా వీళ్ల సమస్యకు ఒక సెక్యూరిటీ లాంటిది ఏర్పాటు చేయాలి. ఆ లాక్ పేరే వీళ్ళిద్దరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలి. రేపు ఏది ఏమైనా ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే వీళ్ళని కవచంలా కాపాడుతుంది. కరెక్టే తాతయ్య, మీరన్నట్టే చేద్దాం. ఈ ఒక్కటి పూర్తయిందంటే అసలు పనికి శంకుస్థాపన చేయడమే. తాతయ్య, మీరు మా ముందుండి నడిపిస్తే చాలు. ఇక మా అత్తకి నేనేంటో చూపిస్తా. ఈ వెంకీ అంటే ఏంటో. అత్త, ఆలపాటి అఖిలాండేశ్వరి, వస్తున్నా. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలిగా ఒప్పుకునే వరకు నీకు నిద్ర పట్టకుండా చేస్తా. ఖబర్దార్. రిజిస్ట్రార్ గారు నమస్కారం అండి. 11 గంటలకల్లా మీరు చెప్పినట్టు అమ్మాయి అబ్బాయితో ఆఫీస్లో ఉంటాం. ఈలోగా ముందస్తు ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే కాస్త పూర్తి చేసుకోండి. పరిస్థితి నేను మీకు ముందే చెప్పాను కదండి. త్వరగా పని పూర్తయ్యేలా చూడండి. అలాగే సార్, తప్పకుండా చేస్తాను. మంచిదండి. అమ్మా పొద్దు, రిజిస్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడేశాను. 11ంటికి వినయ్ విద్యల పెళ్లిని రిజిస్టర్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అవును అమ్మా, విద్యని మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన తన వద్దనున్న డాక్యుమెంట్స్, ఫొటోస్ అన్నీ తీసుకురావాలని చెప్పాలమ్మా. అలాగే తాతయ్య, ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను. అత్తయ్యో, 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 అత్తయ్య, అత్తయ్య, ఏంది? కొంపలు అంటుకుపోతున్నాయి. తాతయ్య నిప్పు వీరులాగా మొత్తం తగలెట్టేస్తున్నాడు అత్తయ్య. ఏ
అసలు నువ్వు చెప్పేదేంది? అఖిలమ్మ, ఆయన గాని ఈ పెళ్లి రిజిస్టర్ చేయించాడనుకో, ఇంకా వెంకీగాడి చెల్లెల్ని చచ్చినట్టు నువ్వు ఈ ఇంటి కోడలిగా ఒప్పుకొని హారతిచ్చి ఆహ్వానం పలకాల్సి వస్తుంది. కాదు కూడదని మనం అడ్డుపడినా ఆ తర్వాత ఏం ఉపయోగం ఉండదు. రిజిస్ట్రేషన్ జరిగితే ఇగో వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అవును బావుగారు, పరిస్థితి అంతవరకు రాకుండా మనం ఏదో ఒకటి చేసి తీరాలా. చేద్దాం అఖిలమ్మా, ఖచ్చితంగా చేద్దాం. నువ్వేం దిగులు పడకు. అయినా వాళ్ళు ఈ పెళ్లి రిజిస్ట్రేషన్కి పనులు ఎంత ముమ్మరంగా ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనం? పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళాలి, సంతకం చేయాలి కదా. అదేది మనం జరగనివ్వం. అదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఆ వెంకీగాడి చెల్లెలు ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు, ఇది గ్యారంటీ. తాతయ్య ఆ, తాతయ్య, విద్య ఏమేం తెచ్చుకోవాలో బావతో చెప్పేశాను, సరే అన్నాడు. మరి ఇంకెందుకమ్మా ఆలస్యం? మనం బయలుదేరదాం. పద పద. అలాగే. బాబు వినయ్, అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడే మాట్లాడేశాను. అయితే లేట్ ఎందుకు తాతయ్య? పదండి వెళ్దాం. ఉమ్. రామ్, ఎక్స్క్యూజ్ మీ, పాస్పోర్ట్ ఫోటోలు కావాలి, కొంచెం అర్జెంట్. అర్జెంట్ అంటే ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి, పర్వాలేదా? పర్లేదు, ఎవరికి సార్? మా చెల్లెలికి. పదండి మేడం, ఫోటో తీస్తాను. కూర్చోమ్మా. అమ్మా, నేను వెళ్ళి చెల్లికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకుని వస్తాను. అలాగే వెంకీ, వెళ్ళిరా. కూర్చోమ్మా. రే ఇంకెంతసేపు రా, పదరా. మాయా, ఎంతసేపు మాయా? వెనకాలే వెళ్తుంటారా? కిడ్నాప్ చేయమని చెప్పు. చేస్తా కదా, పెదవ కంగారు. రే, ఇంకెంత దూరం ఫాలో చేస్తారా సన్నాసులారా? త్వరగా అడ్డుపడి అటాక్ చేయండి. అలాగే అన్నా. రే పోనీరా. అలాగేనా? పోనీ పోనీ. అలాగేనా? తొందరగా పదరా త్వరగా. రే ఓవర్టేక్ చేయరా. మాయా పట్టేశారు మాయా మనోళ్ళు. రేయ్ రేయ్ దిగరా. రారా బయట. దిగు. రారా. ఎవర్రా మీరు? పద. రేయ్, అన్నయ్య, రేయ్ ఎవర్రా మీరు? రేయ్, రేయ్ వదలండి. రేయ్, పద. ఎవర్రా మీరు? పద. రేయ్, వదలండి. రేయ్, వదలండి రా. వదలండి. ఎవర్రా మీరు? ఏయ్, వదలండి. రేయ్, పద. వదలండి. రేయ్ రేయ్, రేయ్ తీసుకురా. ఎవర్రా? అన్నయ్య, రేయ్ రేయ్ తీసుకురా. రేయ్, వదలండి. వదలండి రా. రేయ్, రేయ్. రేయ్. తాతయ్య, బాబు వినయ్, రేయ్ బాబు, రేయ్ దగ్గరికి వస్తే వీడిని చంపేస్తా. వదలండి. రేయ్ తీసుకురా. బాబు వినయ్. అన్నయ్య, రేయ్.
రేయ్, తాతయ్య రేయ్, త్వరగా పోనీరా. ఆగండి తాతయ్య తాతయ్య ఆగండి తాతయ్య ఆగండి రేయ్. అమ్మయ్యా ఆ, పదమయ్యా పద. కారు ఆపండిరా. రేయ్, వినయ్ బాబు వినయ్ బాబు బాబు వినయ్ వినయ్ అయ్యగారు 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 ఏమైంది అయ్యగారు ఏమైందండి మా వినయ్ని ఎవరో ఎత్తుకెళ్తున్నారు బాబు. వెళ్ళి ఎవరు? తీసుకురా ఎవరు బాబు. అయ్యగారు? నీకు పుణ్యం ఎవరు? ఉంటుంది. నా మనవడు వెంకికి చెప్పు ఆ, బాబు. నేను త్వరగా చెప్తాను. వెళ్ళి ఆయన. నేను చెప్తాను అయ్యగారు. ఆ. అమ్మ వద్దు, నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు ఎక్కు. వెళ్ళి వెంకీ బాబుకి చెప్పు బాబు. రే కారు ఆపండిరా వినయ్. The number you have dialed is currently switched off. Is currently switched off. బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా స్విచ్ ఆఫ్ వస్తుందా ఇంటికి వెళ్ళి చూద్దామమ్మా ఆ. అడుగు వెంకీ భయ్య బాబా భయ్య బాబా ఏమైంది పద్దు? వినయ్ నేను ఎవరు కిడ్నాప్ చేశారు బాబా. ఏంటి ఏం నువ్వు అనేది? అవును బాబా. రాజు, అమ్మ వాళ్ళు అక్కడ ఫోటో స్టూడియోలో ఉన్నారు. మీరు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను బావగారిని తీసుకుని వస్తాను. బాబా నేను నీతో వస్తాను బాబా. భయ్య మీరు తొందరగా వెళ్ళండి భయ్య అమ్మోళ్ళు నేను చూసుకున్నాను కదా మీరు వెళ్ళండి జరుగు. రేయ్ పోనీరా. రేయ్ పట్టుకోండి బాబు. రేయ్ ఆగరా ఆగరా. తీసుకుపోనండి. వదలండి రా. పట్టుకోరా గట్టిగా పట్టుకోండి. ఎక్కడికి పోతావురా? రే పట్టుకోండి రా పట్టండి రా. అమ్మా అన్నయ్య ఎక్కడా? జిరాక్సులు కని వెళ్ళాడమ్మా. పదనమ్మా ఇంటికి వెళ్దాం రాజునయ్య అన్నయ్య ఎక్కడా? అమ్మా విద్య వినయ్ బాబుని అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఈ విపత్తు? అమ్మా వినయ్ బాబుకి ఏం కాదమ్మా వెంకీ భయ్య వెళ్ళాడు కదా వాళ్ళకు బుద్ధి చెప్పి తీసుకుని వస్తాడమ్మా. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం పదమ్మా. ఇదిగోండి సార్ తీసుకోండి. పదమ్మా. పదండమ్మా. రేయ్ 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 ఆగండి రా. రేయ్ బావా 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 రేయ్
రేయ్ చంపేరా వదలరా. బావా 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 జాగ్రత్త. బావా 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 లే బావా 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 లే లే బావా ఏం కాలేదుగా. బావా ఏం కాలేదుగా. పదండి బావా 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 కళ్ళు తెరవండి. బావా మీకేం కాదు పదండి. బావా బాబా 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 రేయ్ రండిరా. బాబా బాబా లే బాబా రేయ్ లేరా. బాబా రేయ్ బాబా రేయ్ రారా. రేయ్ ఎక్కడికి పోతావురా. బావా 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 లే బావా 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 లే బావా బావా. రేయ్ మేడం వచ్చింది గేట్ తీరా. వినయ్ ఏంద్రా ఇది? వినయ్ నీకీ పరిస్థితి ఏంద్రా? ఏంద్రా ఇలా అయిపోయావు? బావగారు ఏందిది? ఆ ఒంటి మీద దెబ్బలేంది? ఆ రౌడీ వెధవులు కొట్టినారా ఏంది? అమ్మా అఖిల కిడ్నాపింగ్ చేసేటప్పుడు ఏదో చిన్న పెనుగులాట అవుతుంది కదమ్మా. షేక్ హ్యాండ్ ఇచ్చి కిడ్నాప్ చేస్తున్నావంటే ఎవరైనా వస్తారా చెప్పు. కానీ బావగారు నా కొడుకుని ఇట్టా చూడ్డం నాకు చాలా కష్టంగా ఉండదు. తప్పదమ్మా. ఆ వెంకీగాడి వల్ల ఆడి చెల్లి వల్ల బాబుకి కష్టం వచ్చింది గాని లేదంటే బాబు యువరాజులా హ్యాపీగా ఉండేవాడు కదమ్మా. అవును బావగారు, ఈ పరిస్థితికి కారణమైన ఆ వెంకీగాడిని ఇడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలమ్మా. ఏంది బావగారు అది? మనం ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వెంకీగాడి మీద వినయ్ని కిడ్నాప్ చేశాడని వాడి మీద కేసు పెట్టడమేనమ్మా. ఆ దెబ్బతో వెంకీగాడు జైలు పాలవుతాడు. వాడి కుటుంబం రోడ్డు పాలవుతుంది. మరోసారి ఊరొదిలి పారిపోతాడు. ఆ తర్వాత ఇంకేముందమ్మా, మన వినయ్ బాబు మనసు మార్చేసి నీకు కావలసిన కోడల్ని వెతికి మరీ తెచ్చుకోవచ్చుగా. ఆ తర్వాత అంతా హ్యాపీనేగా. మరి అప్పటిదాకా వీడి పరిస్థితి ఏంది? అమ్మా, ఇంత ప్లాన్ చేసిన వాణ్ణి వినయ్ బాబుని ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పు. వినయ్ని కిడ్నాప్ చేసింది మనమే అని తెలియకుండా జాగ్రత్త పడదాం. మన వాళ్లతో బాబుని కంటికి రెప్పలా చూసుకోను. ఇగో ఎప్పటికప్పుడు బాబుని నువ్వు చూసే ఏర్పాట్లు కూడా చేస్తాను. అయితే మీరు చెప్పినట్టే చేద్దాం బావగారు. పదండి, ఆ వెంకిగాడిని అరెస్ట్ చేయిద్దాం. అత్తయ్య
మీరు వెంకీ గారిని అరెస్టు చేయించే పనిలో ఉంటే తాతయ్య ఏమో ఎప్పుడెప్పుడు బెయిలిపిద్దామా అని సిద్ధంగా ఉంటాడు. ఆయన్ని కంట్రోల్ చేయకుండా మీరు వెంకీ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ ఉపయోగం ఉండదు. అవునమ్మా, ఇది పాయింటేగా. నాయన్ని నేను కంట్రోల్ చేస్తానులేండి బావగారు. ఆయన నా పని చేయకుండా ఎట్టా ఆపాలనో నేను చూసుకుంటాను కదా. నాన్న వెంకీ లేనన్నా, నాన్న వెంకీ 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 లేనన్నా. డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. మనం భయపడాల్సిందేమీ లేదు. అమ్మా అమ్మా ఇదిగో మందులు. నాన్న వెంకీ లేచి మందులు వేసుకో నాన్న. నాన్న లేనన్నా, వెంకీ లేనన్నా. బావా బావ 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 ఇక్కడ, అన్నయ్య బాబు, బావ ఇక్కడ, బావా బావ భయ వెంకీ భయ బావ ఇక్కడ, బావ ప్రమాదంలో ఉన్నారు. బావని వెంకీ. కాపాడాలి. బావ ఇక్కడ. బాబు వెంకీ. తాతయ్య, భయ. ఎవరు తాతయ్య వాళ్ళు? బావని ఎందుకలా దాడి చేసి కిడ్నాప్ చేశారు? ఆ? ఇది వినయ్ని ఎవరో ఏదో చేద్దామని చేసిన దాడిలాగా నాకు అనిపించట్లేదు.